బయట కూర్చోబెట్టుకొని విచారిస్తున్నారేంటి, లోపలయ్యండి జైల్లో అని అంటూ ఉంటే అప్పుడే సత్యాన్ని బలవంతంగా తీసుకువెళ్ళి జైల్లో వేస్తారు. అలా బలవంతంగా సత్యాన్ని జైల్లో వేయడంతో ప్రభావతి, మనోజ్, రోహిణి అందరూ కూడా మా ఆయన ఏ తప్పు చెయ్యలేదు అని, ప్రభావతి మా మావయ్య గారు ఏ తప్పు చేయలేదని రోహిణి అందరూ కూడా అంటూ ఉంటారు. ఈలోగా అక్కడికి బాలు అయితే వస్తాడు. బాలు వచ్చి ఎందుకు మా నాన్నని అరెస్ట్ చేశారని ఇన్స్పెక్టర్ని కొట్టబోతూ ఉంటాడు. అప్పుడే సత్యమైతే రే బాలు ఆగరా అని అరుస్తూ ఉంటే డ్యూటీ మీద ఉన్న ఇన్స్పెక్టర్ మీదే చేయి చేసుకుంటావా, నీకెంత ధైర్యం అని అంటూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ అయితే అప్పుడే సురేంద్రని చూసి మీ కూతుర్ని మీరు అదుపులో పెట్టుకోవడం మానేసి ఇప్పుడు వచ్చి మా నాన్నని అరెస్ట్ చేయిస్తావా అని సురేంద్రని కూడా కొట్టబోతూ ఉంటాడు. చూడు మిస్టర్, నువ్వు ఇలాగే ఆవేశపడుతూ స్టేషన్లో గొడవ చేస్తే మాత్రం నిన్ను కూడా మీ నాన్నతో పాటు లాకప్లో వేయాల్సి వస్తుంది. నువ్వు ఆగు. సార్, నేను రిజిస్టర్ ఆఫీసర్ నుంచి రిజిస్టర్ని తెప్పిస్తున్నాను. ఆ రిజిస్టర్లో ఈరోజు ఎక్కడ పెళ్లి జరిగినా కూడా వాళ్ళ పేర్లు ఉంటాయి అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అయితే ఈలోగా కానిస్టేబుల్ అయితే ఆ రిజిస్టర్ని తీసుకొస్తాడు. ఇక రిజిస్టర్ని తీసుకువచ్చి కానిస్టేబుల్ అయితే మొత్తం పేర్లు చదువుతూ ఉంటాడు. రవి, శృతి అని చదవంగానే ఒక్కసారి సురేంద్ర షాక్ అయిపోతూ ఉంటాడు. మీ పిల్లలిద్దరూ కూడా పెళ్లి చేసేసుకున్నారు సార్ అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అయితే అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పెళ్లి జరిగిందని నేను బయట పెడితే నువ్వెందుకు అక్కడున్నావు, నాకెందుకు చెప్పలేదని ఈయన అరుస్తారు అని అనుకుంటూ ఉంటుంది మీనా. అయితే అలా అనుకుంటూ ఉండంగానే సాక్షి సంతకం ఎవరు పెట్టారు అని బాలు అడుగుతాడు. అలా అడగంగానే మీనా అంటే ఎవరు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అయితే తను నా భార్య అని చెప్పంగానే మీ భార్యే సాక్షి సంతకం పెట్టింది అని అంటూ ఇన్స్పెక్టర్ చెప్పంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. అయితే ప్రభావతి, రోహిణి, మనోజ్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ప్రభావతి అయితే నువ్వు వాళ్ళ పెళ్ళికి సాక్షి సంతకం పెట్టావా? ఇంత జరుగుతూ ఉంటే మీ మావయ్యని పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళెక్కడా అని నిలదీస్తూ ఉంటే కనీసం నోరు విప్పి నిజం చెప్పలేదు అంటే నువ్వు ఇదంతా కూడా నువ్వే చేశావు. ఈరోజు మీ మావయ్య ఈ జైల్లో ఉండడానికి కూడా కారణం నువ్వే అని అంటూ ఉంటుంది ప్రభావతి, తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే మీనా దగ్గరికి వచ్చి మీనాని చంప పగలగొట్టి మేమందరం మా నాన్న గురించి ఇంత బాధపడుతూ ఉంటే నువ్వు మాత్రం ఆ రవి, శృతి ఎక్కడున్నారో తెలిసి వాళ్ళిద్దరు పెళ్లి చేసి ఏమీ తెలియనట్టు ఇక్కడ ఉండి మా నాన్న గురించి బాధపడుతున్నావా నువ్వు అని బాలు అయితే మీనాని కొడతాడు. మా నాన్నకి ఇంత అవమానం జరగడానికి అసలు కారణం నువ్వే అన్నమాట, నువ్వు పో బయటికి అని అంటూ ఉంటాడు బాలు. అయితే అది కాదండి, అది అసలు నేను పెట్టలేదు సంతకం అని అంటూ ఉంటుంది మీనా. అయితే నువ్వు పెట్టకుండా అక్కడ సంతకం ఎలా వచ్చింది అని చెప్తూ ఉంటాడు బాలు. ఇంతలో ఇక సత్యం అయితే అక్కడ గుండెపోటుతోని ఆ జైల్లో కుప్పకూలిపోతాడు. గుండెపోటుతో కుప్పకూలిన సత్యాన్ని చూసి ఇక బాలు, ప్రభావతి అందరూ కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఆయనకి ప్లాస్టిక్ సర్జరీ చేయాలని, లేకపోతే ప్రమాదమని చెప్పడంతో అప్పుడే ఇక ప్రభావతి అయితే డబ్బులు అడుగుతూ ఉంటుంది రోహిణిని. మా నాన్న అందుబాటులో లేరు అని రోహిణి చెప్తుంది. ఇక బాలుని ఎలాగైనా నాన్నని కాపాడుకోవాలి అంటూ తను డబ్బుకి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా తెలుసుకున్న రవి హాస్పిటల్కి వస్తాడు. రవి హాస్పిటల్కి రాగానే అది చూసిన బాలు రవిని చంప పగలగొట్టి నీ వల్లే నాన్న ఈ స్థితిలో ఉన్నాడు, నాన్నకి ఏదైనా జరగరాంది జరిగితే నిన్ను చంపేస్తాను అని అంటూ రవికి వార్నింగ్ ఇస్తాడు బాలు. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.